ఆకాంక్షలు విక్టరీ వెంకటేష్ గారు వచ్చారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఏముందన్న సినిమా మాత్రం ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయితే. ఎందుకంటే లేడీస్ అంటేనే సంక్రాంతి అంటే లేడీస్ సంక్రాంతికి మన విక్టరీ వెంకటేష్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ పండుగకి. ఈ పండుగ తగ్గట్టు సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఆ చిన్న పాప కూడా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేసింది. ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ మాత్రం బాగా చేసింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది సంక్రాంతికి. మంచిగా ఉంది సినిమా మాత్రం, ఎక్కడ నీకు బోర్ అనలేదు. చాలా బాగుంది. పాప కోసం ఎంత కాపాడుకోవాలో, ఎట్లా తిప్పలు పడాలో వెంకటేష్ ఎంత కాపాడుకుంటాడు. అంత బాగుంది సినిమా, ఎక్కడ బోర్ అని లేదు. కామెడీ యాక్షన్ ఉంది, ప్లస్ సెంటిమెంట్ ఉంది, హార్ట్ టచింగ్ మూవీ ఉంది. ఒక పాపను ఎలా కాపాడుకోవాలనే మెసేజ్ ఇచ్చింది సినిమా డైరెక్టర్ గారు. చాలా బాగుంది. నీకు ఎక్కడ అంటే మాఫియా దాని అంత పెద్ద లేదు, మాఫియా సంబంధం కాదు. పాప కోసం కాపాడుకోనికే ఎంత రెస్పాన్సిబుల్ ఉంటాడు డాడీ, అది రెస్పాన్సిబుల్ సినిమా. చాలా బాగుంది. ఈ సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చు మనం. వెంకటేష్ గారు చాలా తర్వాత సినిమా బ్లాక్ బస్టర్. అప్పట్లో దృశ్యం ఎంత ఎంజాయ్ చేసినామో తర్వాత ఈ మూవీ కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం. సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు సినిమా ఫ్యామిలీ. కామెడీ అండ్ యాక్షన్ మొత్తం యాక్షన్ మూవీ మొత్తం. పాప కోసం సీరియస్గా ఉంటాడు అనమాట. ఆ క్యారెక్టర్ బట్టి ఉంటుంది సినిమా మొత్తం. చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. నిజంగా వెంకటేష్ గారి నుంచి అయితే మీరైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మీ అందరూ తెలుసు. వెంకటేష్ గారు అంటే మీకు కావాల్సింది ఏంటి? కామెడీ, అలాగే ఆ పంచ్ డైలాగులు కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఇదైతే మీరు అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సినిమా మొత్తం ఓన్లీ ఒక సెంటిమెంట్, ఫుల్ యాక్షన్ మూవీ భయ్య, యాక్షన్ థ్రిల్లర్ మూవీ తప్ప ఏం లేదు. సినిమా గురించి అయితే ఒక క్లియర్ చెప్తున్నా. ఆ తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్న సెంటిమెంట్ ఒకటి హైలైట్. అసలు ఇది అయితే ఇంకో లెవెల్లో తీసుకెళ్ళింది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్లో మాత్రం మామూలుగా పంచ్ డైలాగ్ కానీ యాక్టింగ్ కానీ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించినట్టు వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఫుల్ యాక్షన్ మూవీ, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందంటే యాక్షన్ స్టార్ట్ అయినట్టే. యాక్షన్ మూమెంట్ చాలా బాగుంటుంది. ఒక మెడిసిన్ గురించి కానీ, ఒక డ్రగ్స్ గురించి కానీ ఇంత డిఫరెంట్గా వెంకటేష్ గారి నుంచి ఇంత అద్భుతంగా తీసుకోవడానికి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డైరెక్షన్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా మామూలుగా లేదు, ఒక లెవెల్లో చూపించారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఒకటే భయ్యా సినిమాలో ఒక మంచి మెసేజ్ తోటి ఒక చిన్న పిల్లల గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ ల్యాగ్ అనేది, బోర్ అనేది లేదు. ఇప్పుడు వచ్చిన 3 సినిమాలు 3 డిఫరెంట్ కాన్సెప్ట్లో వచ్చినాయి, డిఫరెంట్ స్టోరీలు. రేపు నాగార్జున గారి సినిమా వస్తే ఇంకా చెప్పలేము ఏది ఇట్లా అనేది. ఇప్పటికైతే సైంధవ్ అయితే చాలా బాగుంది భయ్యా, సూపర్ బాగుంది. డైరెక్షన్ చాలా హైలైట్గా ఉంది. లాస్ట్లో పార్ట్ 2 అని కూడా హింట్ ఇచ్చారు. చాలా బాగుంది అనమాట. ఆఫ్టర్ ఘర్షణ అండ్ జయమందిర వెంకటేష్ విల్ బీ బ్యాక్. పార్ట్ 2 ఉందని చెప్పారు. లాస్ట్లో సైకో విల్ బీ బ్యాక్ అని చెప్పారు అన్నమాట. చాలా బాగుంది. స్టోరీ ఎండింగ్ చేయలేదు, చాలా బాగుంది. సెంటిమెంట్ అయితే క్లైమాక్స్లో హైలైట్. అసలు కంపల్సరీ చూడొచ్చు ఫ్యామిలీస్, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. కామెడీ అంత ఏం లేదు, కానీ యాక్షన్ అదే ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం స్లో ఉంది స్టార్టింగ్ అంటే స్టోరీలోకి వెళ్ళేంత వరకు. వన్స్ వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడ కదలకుండా చూడొచ్చు అన్న సినిమా. క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం చాలా హైలైట్. అసలు ఆయన కూడా హైలైట్. వెంకటేష్ని డామినేట్ కూడా చేశారు ఆయన, చాలా బాగా చేశారు. ఆయన కూడా చాలా బాగుంది. ఆర్య వెంకటేష్కి ఫ్రెండ్గా చేశారు. ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. క్లైమాక్స్లో వెంకటేష్కి హెల్ప్ చేశారు. చాలా బాగుంది. మొత్తానికి అయితే సూపర్ హిట్ మూవీ అనమాట, బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది. 75th ఫిలిం అందరికీ చాలా స్పెషల్. బట్ వెంకటేష్ గారు తీసుకున్న కాన్సెప్ట్ అయితే ఇంకా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒక ఫాదర్కి ఒక డాటర్కి ఉండే రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్గా తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఈ సినిమాలో బిడ్డని కాపాడుకోలేని తండ్రి బాధ ఎలా ఉంటుందో చూపించారన్న. నాకు ఆ చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. ఇందులో మెయిన్గా వెంకటేష్ గారి యాక్టింగ్ ఉంటుందన్న. చాలామంది వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే గ్రాప్ చేస్తారు అని ఫీల్ వస్తుంది. బట్ రీసెంట్గా వచ్చిన అన్ని సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా ఓర్ర మాస్ యాక్టింగ్ అన్న. ఎక్కడ ఏ విధంగా కూడా అసలు ఆయన్ని ఒక పాయింట్ కూడా అరే ఇలా చేసిండే బాగుండేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. బట్ ఈ సినిమాలో అలాంటి ఛాన్సే లేదు, కుమ్మేశాడు అసలు. ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. నవాజ్ అనే వ్యక్తి చేసిన యాక్టింగ్ ఉందన్న, కుమ్మేశాడు అసలు చెప్పడానికి నాకు మాటలు కూడా రావట్లేదు, అంత బాగా చేశాడు ఆయన యాక్టింగ్ అని. ఆండ్రియా గారు, ఆర్య బ్రో, అందరు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. బట్ స్టోరీలో గ్రిప్ ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. ఇంకొంచెం బాగా తీసి ఉండొచ్చు. ఆ బీజిఎమ్స్ కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని సెట్ కాలేదు. కొన్ని చోట్ల స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇవన్నీ కాకుండా ఓవరాల్గా సినిమా యావరేజ్ సినిమా, బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడొచ్చు ఒకసారి. బట్ ఓవరాల్గా ఒక 2.5 ఇవ్వచ్చు అన్న. థ్యాంక్ యూ. ఎందుకు నచ్చిందంటే ఒక ఫాదర్ డాటర్ సో
ఐ గాట్ కనెక్టెడ్. ఫాదర్ ఒక డాటర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఎట్లా కాపాడుకోవాలి, ఇది రిలేటెడ్ టు మాఫియా అవన్నీ కామన్. అంటే మోర్ దెన్ ఎ సెంటిమెంట్ అండ్ హౌ ఇస్ సేవ్డ్. అంటే వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వెంకటేష్ మూవీస్ అంటే వీ షుడ్ సీ ఎవ్రీ టైమ్. ఒక సంక్రాంతికి ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. అంటే ప్రీవియస్ గేమ్స్ చూసినప్పుడు కానీ డైలాగ్స్ కానీ అవన్నీ పవర్ఫుల్ అంటే టేక్ ఆఫ్ డైరెక్షన్ ఇస్ డిఫరెంట్ ఉంది అన్న. సతీష్ ది డిఫరెంట్ ఉంది. అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో హీ హాస్ రిటర్న్ డిఫరెంట్. కొత్తగా ఏం లేదండి. సో ఓల్డ్ స్టోరీ ఉంది. ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఆల్ బట్ టేకింగ్ ఇస్ డిఫరెంట్. అంటే వెంకటేష్ నుంచి కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అదేమైనా ఉందా సినిమాలో? వెంకటేష్ కామెడీ ఏం లేదు ఇక్కడ, మొత్తం సీరియసే. సో మెడికల్ మాఫియా గురించి ఏమన్నా? మెడికల్ మాఫియా ఇట్స్ రిలేటెడ్ టు మెడికల్ మాఫియా, డ్రగ్ మాఫియా. ఇట్స్ కంప్లీట్లీ ఆ మాఫియా ఎట్లా రన్ అవుతుంది అన్నది కూడా బాగా చూపించాడు. అంటే అదర్ కంట్రీస్లో ఎలా జరుగుతుంది, అంటే మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలన్నది. సెంటిమెంట్ ఏమన్నా ఉందా అండి చిన్న పాప? ఫాదర్ డాటర్ అండి. సెంటిమెంట్ అంటే ఫాదర్ డాటర్ అండి. ఒక డాటర్కి ఫాదర్కి ఎలా కాపాడుకోవాలి, అంటే క్రిటికల్ టైమ్స్ ఎలా కాపాడుకోవాలనేది ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అవుతారు, అందరు కనెక్ట్ అవుతారండి. నాకు తెలిసి బీయింగ్ పేరెంట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ కనెక్ట్ అవుతారండి. థ్యాంక్ యూ. సెంటిమెంట్ అయితే అది కూడా చాలా బాగుంది సార్. అది అందరికి రీచ్ అవుతుందా మరి? ఆ మెసేజ్ అందరికి బాగా రీచ్ అవుతుంది బ్రో. ఇంజెక్షన్ ఉంది కదా, ఏందని అది? అది ఫార్మాక్యూటికల్ గురించి, ఆ కంపెనీ గురించి, వాళ్ళు చేసే అక్రమాల గురించి మొత్తం అలా చాలా డీప్గా వెళ్తుంది స్టోరీ. మెడికల్ మాఫియా నా మూవీ. ఆ మెడికల్ మాఫియా పైన జరుగుతుంది మనకి స్టోరీ అంతా. విలన్ హిందీ ఆయన యాక్ట్ చేశారు, ఎలా అనిపించింది? అసలు ఆయన కూడా చాలా బాగా కామెడీ చేశారు సార్. యాక్టింగ్ అని అంతా అసలు ఈజ్ ఎ వెర్సటైల్ యాక్టర్. వెంకటేష్ గారు ఫైట్స్ ఎలా ఉన్నాయి? స్టైలిష్ ఉన్నాయా? చాలా బాగా తీశారు. ఈవెన్ కేజీఎఫ్ కూడా పనికిరాదు, చాలా బాగుంది సినిమా. ఇట్టా సూపర్ హిట్. దీని ముందు 2 రిలీజ్ అయినాయి, దానికి నిజే బాగుందంటావా? హనుమాన్ ఇంకా సైందో చాలా నచ్చింది నాకు. సైందో బ్రో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేశారు కదా, మరి పాన్ ఇండియా రేంజ్లో హిట్ అయ్యే ఛాన్స్ ఉందా? పాన్ ఇండియా రేంజ్లో ఇది హిందీ బెల్ట్లో చాలా బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ తమిళ్, మలయాళం వాళ్ళందరికీ ఎక్కువ సినిమాస్ పైన ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి హిందీలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా? హిందీలో అయితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమాలో అయితే మొత్తం ఆ ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆ ఫైట్స్ కానీ అంతా, ప్రతి ఫైట్ చాలా డిఫరెంట్గా తీశారు. ఆర్య గారి క్యారెక్టర్ కూడా వెంకటేష్ గారికి మంచి సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఆయన కూడా చాలా హెల్పింగ్ క్యారెక్టర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు చాలా బాగా చేశారు, డామినేట్ చేశారు అంతా. ఆయన వర్సిటాలిటీతో అసలు చాలా బాగుంది నవాజుద్దీన్ సిద్దికీ గారు. థ్యాంక్ యూ. ఏమంటారు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు, ఏమంటారు ఆపదలో ఆదుకున్నామని ఏమంటారు ఆపద బాంధవ్ అంటారు. ఈ సినిమా ఉంది సైంధవ్. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు 75th ఫిలిం సంక్రాంతికి సెకండ్ బాక్స్ ఆఫీస్ ఒకడు, ఫస్ట్ హనుమాన్ అయితే సెకండ్. ఇది సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ మొత్తం ఒక మాస్ యాక్షన్ ఊరా మాస్ తీశాడు. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎమోషన్ అయిపోతారు. ప్రతి ఒక్కరు ఖర్చులు పట్టుకొని వెళ్ళండి సినిమాకి మాత్రం. ప్రతి ఒక్క థియేటర్లో చూడండి. సినిమాలో మంచి మెసేజ్ ఏంటంటే ఒక పిల్లలు చెడుగా అలవాటు పడకుండా వాళ్ళు ఒక చదువు పైన దృష్టి పెట్టాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు సినిమా మాత్రం. వెంకటేష్ కొత్తదనం కూడా మంచి ఏమంటారు యాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉంది సినిమా మాత్రం. ప్రతిదీ షార్ట్ బాగా తీశాడు, వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. అటు ఫ్యామిలీ, మాస్ యాంగిల్, అటు గెటప్ సీన్తో కామెడీ బాగుంది. సినిమా మాత్రం బాగుంది ఓవరాల్గా. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. హనుమాన్ తర్వాత సెకండ్ మూవీ వెంకటేష్ గారిది సంక్రాంతి విన్నర్ అని చెప్పుకోవచ్చు. డ్రగ్స్ గురించి అంటే ఏమంటారు, మామూలుగా సినిమా మొత్తం డ్రగ్స్ గురించే ఉంది. పాపది కూడా మస్తు ఉంది, కానీ లాస్ట్లో తను చనిపోతుంది. అది వేరే లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. ఇంకా హార్ట్ బ్రోకెన్ సినిమా. ఓవరాల్ రేటింగ్ అంటే 3.5.